జేబు దొంగలకి వాళ్ళ పెద్ద పని లేదు. ఎందుకంటే కష్టపడి వాళ్ళు పర్స్ కొట్టేసినా అందులో ఏటీఎం కార్డులును అయి తప్పించి ఉండట్లేదు. సెల్ ఫోన్ దొంగలకి పెద్ద పని ఉండట్లేదు. ఇప్పుడు కొనేవాడు ఎవడు ఉండట్లేదు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్‌యి కొనడం అంటే అది కూడా ఇవన్నీ మార్చుకుని కొన్న తర్వాతనే ఎవడో ఒకడు అరెస్ట్ అవుతాడని వాళ్ళు కొంటలేదు. కాబట్టి సెల్ ఫోన్ దొంగలకి పెద్ద ఇది ఉంది. కాకపోతే ఈ దాన్నేమంటారు గొలుసు దొంగతనాలు ఇట్లాంటి వాటిటోళ్ళే బ్రతుకుతున్నారు. కానీ అసలు కొత్త దొంగలు వచ్చినటువంటిది సైబర్ దొంగలు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఈ లా అండ్ ఆర్డరు, క్రైము వీటిట్లలో సంఖ్యను తగ్గించి లేదా వాటిట్లోనే సైబర్ క్రైమ్స్‌ని కూడా చేర్చి సంఖ్యను విపరీతంగా పెంచాలి. మామూలు రేంజ్‌లో కాదు. ఇదివరకు మనం జేబులో డబ్బులు పెట్టుకెళ్తే మాత్రమే దొంగతనం జరిగేది. ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు చేయడానికి మన యూపీఐ ట్రాన్సాక్షన్సే కీలకమవుతున్నాయి. ఇది తాజాగా సైబర్‌కి సంబంధించినటువంటి నివేదిక చెప్తుంది. డిజిటల్ చెల్లింపులు చేసే డివైస్ పీస్ నెంబర్ల గోప్యత పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పిన్ నెంబర్లు కానీ, ఓటీపీ నెంబర్లు కానీ ఎవరికి తెలియజేయకూడదు. దీర్ఘకాలికంగా ఒకే పాస్వర్డ్ని కొనసాగించకూడదు. పాస్వర్డ్ నియమిత కాలంలో మారుస్తూ ఉండాలి అంటూ ఓ పక్కన అనాటమీ ఆఫ్ ఫ్రాడ్స్ 2023 చెప్తోంది. ఫేక్ యూపీఐ సోషల్ మీడియా హ్యాండిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చే అన్ని యూపీఐ హ్యాండిల్స్ విశ్వసనీయమైన కావని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే పబ్లిక్ వైఫై సురక్షితంగా నెట్వర్క్ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయొద్దు. మొబైల్ ఫోన్లో ట్రాన్సాక్షన్ అలర్ట్ని ఏర్పాటు చేసుకోవాలి. మీ బ్యాంక్ చెల్లింపులకు సంబంధించిన సమాచారం వెంటనే మీకు ఎస్ఎంఎస్ ద్వారా తెలిపిస్తే సౌలభ్యం ఉండాలి. మీ అనుమతి లేకుండా ఏదైనా చెల్లింపు జరిగితే వెంటనే గుర్తించి బ్యాంకును సంప్రదించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండాలి అన్నటువంటి లెక్కని చెప్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే సైబర్ నేరస్తులు దేశంలో రోజు రోజుకి సగటున 23,000 మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో సైబర్ నేరాల్లో యూపీఐ మోసాలు మొదటి స్థానంలో ఉన్నాయి. దిగువ మధ్య తరగతి వర్గాల వాళ్ళే అత్యధికంగా యూపీఐ మోసాల బారిన పడుతున్నారు. వాళ్లలో కూడా అత్యధికులు సీనియర్ సిటిజన్లు, మహిళలే ఉంటున్నారు. తక్కువ మొత్తాల మోసాల ద్వారా సైబర్ ముఠాలు అత్యధికంగా కొలగొడుతున్నాయి. మొత్తం యూపీఐ మోసాల్లో ఒక్కో మోసంలో 10,000 లోపు చొప్పున కొలగొడుతున్నవే 50% ఉంటున్నాయి. ఒక్కో మోసంలో 10,000 నుంచి 1,00,000 వరకు కొలగొడుతున్నవి 48% ఉండగా 1,00,000కు మించిన మోసాలు 2% ఉన్నాయి.